ఒకరోజు నలుగురు ఫ్రెండ్స్ కలిసి సరదాగా వీకెండ్ ఔటింగ్కి వెళ్దామని ప్లాన్ చేస్తారు. అనుకున్న వెంటనే కారులో సరదాగా బయలుదేరతారు. ఔటింగ్కి బయలుదేరడం అయితే నవ్వుతూ మంచి మ్యూజిక్ వింటూ ముచ్చట్లు చెప్పుకుంటూ బాగానే వెళ్తారు. కాకపోతే ఆ ట్రిప్ వాళ్ళకి భయంకరమైన అనుభవంగా మారిపోతుంది అని చెప్పి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు వెళ్తున్న రూట్ అంతా ఒక భయంకరమైన ఫారెస్ట్ ఏరియా. సరే వెళ్తూ ఉంటారు. పట్టపగలే చీకట్లుగా అనిపిస్తుంది ఆ ఏరియా అంతా. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సడన్గా వాళ్ళ కారు డ్యామేజ్ అవుతుంది. కారు ఆగిపోతుంది. కింద దిగి చెక్ చేస్తారు. ఎవరైనా హెల్ప్ అడుగుదామంటే ఒక మనిషి కూడా కనిపించరు. చీకటి పడిపోతుంది. అందరి మొహాల్లో కంగారు, భయం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. నిర్మానుష్యం, కనీసం పక్షుల అరుపులు కూడా వినపడవు. అంత నిశ్శబ్దం, అంత నిర్మానుష్యంగా ఉంది ఆ ఏరియా అంతా. సరే ఏదైనా హెల్ప్ దొరుకుతుందేమో అని చుట్టుపక్కల చూస్తే దూరంగా ఎక్కడో ఆ చెట్ల మధ్యలో ఒక చిన్న వెలుతురు లాంటిది కనిపిస్తుంది. అక్కడెవరో ఉన్నట్టున్నారు అనుకొని ఏదైనా హెల్ప్ దొరుకుతుందేమో అన్న ఆశతో నలుగురు ఆ వెలుతురుని ఫాలో అవుతూ అడవి మధ్యలోనే, చెట్ల మధ్యలోనే నడుచుకుంటూ వెళ్తారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అందరికి షాక్ అనమాట. అక్కడ ఒక భయంకరమైన పురాతనమైన బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ చూస్తేనే చాలా భయం వేస్తుంటూ ఉంటుంది. సరే ఇద్దరేమో వద్దొద్దు, ఇదేదో తేడాగా ఉంది, వెళ్ళిపోదామంటారు. ఇంకో ఇద్దరేమో ఏం కాదు, లోపల ఏదైనా హెల్ప్ దొరుకుతుందేమో చూద్దాం మనకి అని చెప్పేసి అంటారు. అట్లా ఫైనల్గా నలుగురు కలిసి లోపలికి వెళ్తారు. అప్పుడు కనపడింది వాళ్ళకి. అది చూడగానే వాళ్ళ ప్రాణాలు గాల్లోనే కలిసిపోయినాయి. ఆత్మలు, కొన్ని వందల ఆత్మలు ఆ బిల్డింగ్ చుట్టూరుతా గాల్లో తేలుతూ భయంకరంగా ఉన్నాయన్నమాట. ఇక వీళ్ళు భయం వేసి పారిపోదాం అనుకునే లోపు చిమ్మ చీకటి, మొత్తం చీకటి అయిపోయింది. అంత చీకట్లో వాళ్ళకి కనీసం వాళ్ళు ఒకరికొకరు కూడా కనబడట్లేదు అనమాట. ఇక వాళ్ళు చాలా భయంగా అరుస్తూ కేకలు పెడుతూ అటు ఇటు పరిగెత్తారు. ఎటెల్లాలో తెలియడం లేదు, ఎవరు కనిపించట్లేదు. కొంతసేపటికి ఆ ఆత్మలు వీళ్ళని విడిచిపెట్టలేదు. వీళ్ళకి అర్థమైపోయింది వీళ్ళక్కడ ఇక అదే చివరి రోజు వీళ్ళకి అని.